మాకు నిజంగా 11 కాదు, ఒకటే వచ్చినా మా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాల్సిందే. మేము అపోజిషన్ ఒక్కలే ఉన్నారు. పాలకపక్షం ప్రతిపక్షం రెండూ లేకుండా సభ జరిగితే అది ఎవరికి అవమానం? రాష్ట్రానికి అవమానం, రాష్ట్ర అసెంబ్లీకి అవమానం. మీ అంతరికి మీరే డబ్బా కొట్టేసుకుంటాము. చంద్రబాబు నాయుడు వీరుడు, లోకేష్ శూరుడు, పవన్ కళ్యాణ్ ధీరుడు, ఈ పొగుడుకుంటాం మీరంటే దిద్దానికి కదా అసెంబ్లీ. మేము మిమ్మల్ని ప్రశ్నించడానికి మాకు మైక్ కావాలి. ఆ మైకు సాధారణ ఎమ్మెల్యేగా మీరు గుర్తిస్తాం అంటున్నారు. గుర్తిస్తే మాకు మైక్ 4 రోజులు కూడా రాదు. అసలు బీజేపీ 2014లో మాతో పొత్తు అడిగింది. 18లో వాళ్ళు విడిపోగానే మమ్మల్ని రమ్మన్నారు క్యాబినెట్ లోకి. 19లో పొత్తు అడిగారు. మేము ఎంపీలు చూసి వచ్చాం, ముఖ్యమంత్రి కొడుకుగా, ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా అన్ని చూసి వచ్చిన వాళ్ళం మేము. ఎస్, కారుమూరి వెంకటరెడ్డి గారు మొత్తానికి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్య నాదెళ్ల మనోహర్ చేశారు. ఏంటంటే ఈ బియ్యం మాఫియా అన్న దాన్ని తయారు చేసిందే మీరు, ఈ మొత్తం అంటే ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. అంతకుముందు ఏదో చిన్నపాటి చిరు వ్యాపారం లాగా ఉన్నదాన్ని ఒక మాఫియా కింద తీసుకెళ్లారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి దాని మీద? ఇప్పుడు అధికారంలోకి వచ్చి వాళ్ళు 9 నెలలు అయింది. దానికి మంత్రిగా సాక్షాత్తు నాదెళ్ల మనోహర్ గారు ఆ శాఖ మంత్రి. ఆయన తెనాలి నియోజకవర్గంలోనే రేషన్ మాఫియా జరుగుతుందంటే అది కూడా వైసీపీ కారణమా? ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో రేషన్ మాఫియా జరిగితే దానికి వైఎస్ఆర్సీపీ కారణం అంటే అదేదో ఆడలేక మధ్యలో ఓడిలాగా ఏదో జైలునాడు ఏదో వారం సామెతలాగా మనం మాట్లాడకూడదు. 2 సాక్షాత్తు నేను చూపిస్తాను మీకు. ఈనాడు దినపత్రిక నవంబర్ 5వ తారీఖు ఇది చూడండి సార్ ఒకసారి. ఇది చూస్తే రేషన్ మాఫియా, రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఈనాడులో రాసి స్వయంగా దాంట్లో రాశారు. కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్లబజార్కే రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏది నవంబర్ నెలలో. నవంబర్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నవంబర్ నెలలో ఏది పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న టైంలో రాసినాయి. చివరికి కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పలుగా పోసి కొత్త సంచుల్లో నింపి పోర్టులకు మిల్లులకు తరలిస్తున్నారు. ఎవరు? వీళ్ళు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళే, అధికార యంత్రాంగం వీళ్ళే, 164 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే. దాంట్లో క్లియర్గా రాశారు. మాఫియాకు సహకరించి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు 5 లక్షల చొప్పున ముట్ట చెబుతున్నారు. 1 కోటి చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అదుపు లేదంటగా వ్యవహరిస్తుంది. మరి 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కదా. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రజాప్రతినిధులే, వాళ్ళ అధికార యంత్రాంగమే చేస్తుందని స్వయాన వాళ్ళ దినపత్రికే రాసింది. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఏం సమాధానం చెప్తారు? దట్టు ఇది ఆంధ్రప్రభ ప్రభుత్వం మారిన జోరు తగ్గని దందాన్ని హెడ్డింగ్ పెట్టి ఇది రేషన్ మాఫియా ఎప్పుడు ఉంది సార్. దాన్ని వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని కదా ఎక్కడున్నా ఇట్లాంటి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ గడిచిన ప్రభుత్వాల మీద మనం నెట్టేసి వేయటం కాదు. ఇక్కడ క్లియర్గా ఇది గొల్లప్రోలు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలం. ఆ గొల్లప్రోలుకు సంబంధించి వాళ్ళు రాశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గ్రామాల వారీగా దుకాణాలు ఏర్పాటు చేసి రేషన్ బియ్యం కొనుగోలుకు జోరుగా సాగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, పిఠాపురం మండలంలోని బీపత్తిపాడు గ్రామాల్లో అయితే బహిరంగంగా వాహనాల్లో లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్న మాత్రం తనిఖీలు చేస్తున్నారు. మరి ఇది అన్నిటి కారణం ఎవరు? నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. దేశవ్యాప్తంగా బకరా అయ్యాడు సీజ్ ద షిప్ అని. ఆ సీజ్ ద షిప్ అన్న దాంట్లో ఆల్రెడీ కలెక్టర్ గారు ముందే వెళ్ళి పట్టుకున్నారు కదా 650 టన్నులు ఎంతో. పట్టుకున్నాక ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు వరకు మీరు ఎంక్వైరీ చేశారా? పులివెందుల నుంచి వచ్చిందా? తెనాలి నుంచి వచ్చిందా? పిఠాపురం నుంచి వచ్చిందా? మంగళగిరి నుంచి వచ్చిందా? దాని మధ్యలో సహకరించిన వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు మీరు జరిగి కూడా 3 నెలలు అయింది కదా. మరి ఇన్ని రోజులు ఎంక్వైరీ చేయకుండా ఏం చేశారు? దాన్ని ఆర్గనైజ్డ్గా మీరు తయారు చేశారు. అంతకుముందు సరే ఉండేది చిన్న పడేది జరిగారు, బట్ మీరు ఆర్గనైజ్డ్గా చేసి దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రధాన అధికారంలో ఉంది. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయండి రేషన్ మాఫియా మీద. మీ చేత కాదని చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావట్లేదండి రేషన్ మాఫియాని పట్టుకోవడానికి. చేతగాని దద్దమ్మల్లాగా మేము ఉన్నాం, 164 మంది ఉన్నాం పేరుకే, మా వల్ల కాదు, మేము చేతగాని మాట్లాడతామని వాళ్ళని చెప్పానండి. చెప్పి మాకు కుదరట్లేదు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనో లేదంటే ఇంకో థర్డ్ పార్టీనో లేదంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించమనండి, మేము వద్దన్నావా? రేషన్ మాఫియా మీద వాళ్ళు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమంటున్నాం. మీరే వెళ్ళినారు. మాకు సంబంధించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద లేనిపోని నిరాధార ఆరోపణలు మీరే చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. అంటే 9 × 30 రోజులు అంటే అంత 270 రోజులు. ఒక్కటన్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎక్కడన్నా వెలికి తీయగలిగారా? ఎందుకంటే మేమేం చేయట్లేదు కాబట్టి మీరు ఊరకు గుడ్డగాల్చి మొహాన్ని మా మీద వేసేస్తున్నారు. అది కాదు అనేది. ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో జరుగుతుంది, మీ పత్రికల్లోనే వస్తున్నాయి. దీని మీద ఎవరిని పట్టుకున్నారు? ఏ అధికారి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఏ ప్రజాప్రతినిధి మీద మీరు కేసు పెట్టారు? ఇప్పటి వరకు ఒకటి ఉందా? లేకుండా ఎప్పుడో మీకు మూడు వచ్చినప్పుడు లేదంటే మేము ఆరోపణ చేసినప్పుడు
లేదంటే మా మీద ఆరోపణలు మీరు చేయాలన్న ఉద్దేశంతో ఏదో వెళ్ళి తనిఖీలు చేసి నిన్న మా అంబటి రాంబాబు గారు క్లియర్గా మీకు మీ మీద ఆరోపణ చేశారు. ఏది దీని అన్నాకాల మీరే ఉన్నారు, మీరు నొక్కేస్తున్నారు కమిషన్లో పట్టుకున్నట్టుగా అక్కడికి వెళ్ళి చేసి మీరే దందా చేస్తున్నారని. ఎస్, మరి ఎంక్వైరీ చేయండి, మీ మీద మీరు ఎంక్వైరీ చేయించుకోండి. ఎస్, ఇది కాదు నిజమా అవునా తేల్చండి. సో తేల్చే దమ్ము లేదు, ఊరికి మా మీద విమర్శ చేయటం. అధికారంలో ఉన్నా మా మీద చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నా మా మీద చేస్తారు, ప్రతిపక్షం కాదని మీరని మళ్ళీ మా మీద చేస్తారు. దానికైనా ఉండాలి కదా. నాదెండ్ల మనోహర్ గారు మీరు సీనియర్ స్పీకర్గా చేసిన వాళ్ళు, మరి ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడితే చూసేటటువంటి ప్రజలకు అసహ్యం కలిగిద్దని మాత్రం చెప్తాం. కానీ మీరు ఇప్పుడు ఏదో సరే సెన్స్ దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకటి మొన్న జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన స్థాయి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడిన తర్వాత మీ పార్టీలోంచి కూడా దాని మీద కొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కానివ్వండి, ఇంకా డైరెక్ట్ వాళ్ళైతే ఇంకా చాలా భయంకరంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కోడికత్తికి ఎక్కువ గొడ్డలకి ఏదో తక్కువ అని చెప్పేసి. సో ఇలాంటి వ్యాఖ్యలు అసంబద్ధంగా ఏమైనా ఉన్నాయనుకుంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లాంటి డిస్కషన్స్ స్టార్ట్ చేయడం ద్వారా ఆ రోజు కోర్ డిస్కషన్ ఏదైతే ఉండిందంటే, ఏదైతే అసెంబ్లీలో వీళ్ళు బడ్జెట్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడే నేపథ్యం నుంచి అది కేవలం ఆ ఒక స్టేట్మెంట్కి పరిమితం అయిపోయేలాగా డిస్కషన్ మారింది. సో అలాంటిది అవసరం అంటారు అక్కడ? అంటే లేదు సార్, ఇక్కడ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ అడిగారు, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమానికి సంబంధించి, సపోజ్ అమ్మఒడికి సంబంధించి ఎంతమంది పిల్లలకు వస్తుందో ఒక అమ్మఒడికి డబ్బులు రిలీజ్ చేసే ఏదైనా బహిరంగ సభ పెట్టి అలా రిలీజ్ చేస్తారు కదా ఆ రోజు ప్రోగ్రాం. అలా చేసినప్పుడు ప్రోగ్రాంలో మొత్తం ఒక 50 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో 40 నిమిషాలు ఈ అభివృద్ధి సంక్షేమం మనం ఏమేం చేసామనే దాని మీద ఉంటే, ఒక 10 నిమిషాలు ఏదైనా పొలిటికల్ కామెంట్ ఉంటే ఆ పొలిటికల్ కామెంట్ మీద డిస్కస్ చేసేవాళ్ళు. ఎందుకు ఈ జరిగిన మంచి దాని మీద ఎవరు కామెంట్ చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తల. మీటింగ్ అది ప్రెస్ మీట్ అయిపోయి సుదీర్ఘంగా ఒక 25 పేజీలకు సంబంధించినటువంటి విత్ డాక్యుమెంట్స్ చూపించారు. బడ్జెట్ ప్రసంగం 44 పేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు 25 పేజీలు ఉంటుంది. మీకు మొత్తం ఆ పీడిఎఫ్ చూస్తే 25 పేజీల్లో ఏంటంటే మొత్తం వివరాలతో సహా లెక్కలతో సహా ఆర్బీఐ నివేదికలు, లేదంటే మీరు అన్నట్టుగా ఏదైతే ఎకనామిక్స్ సోషల్ ఎకనామిక్ సర్వేలు మొత్తం విత్ పేపర్తో మొత్తం ఆయన ప్రూఫ్స్తో చెప్పినాక వెళ్ళేటప్పుడు ఒక విలేకరు అడిగిన దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. సో దాన్ని పట్టుకొని చెప్తున్నారు కదా, ఈ 2 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఇది తప్పు, ఇదిగో పలానా పేజీలో పలానా మాట్లాడిన తప్పు, పలానా 2 గంటల్లో ఈ నిమిషంలో తప్పు మాట్లాడాడు అని చెప్పమనండి. అంటే వాళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు కాబట్టి ఏదో పాయింట్ పట్టుకొని డిస్కషన్ దాని మీద మళ్ళీ ఇచ్చాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందంటే తప్పేందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి పెంచాడు ఇంకా పవన్ కళ్యాణ్ని. మామూలుగా అయితే కార్పొరేట్ స్థాయి కూడా కాదు పవన్ కళ్యాణ్ది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వచ్చాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్. 2008లో వచ్చాడు. ఇప్పుడు 10 జెండాలు మోసాడు. 16 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి. 2024లో ఆయన ఎమ్మెల్యే. 2008లో వచ్చి 2024లో ఎమ్మెల్యే అయ్యాడంటే 16 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యాడు. అది కూడా పొత్తులో అయ్యాడు. మరి ఆయన స్థాయి అది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వచ్చాడు, 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్, సింగిల్గా 151 సీట్లతో ముఖ్యమంత్రి. అన్నీ సింగిల్గానే, ఏ రోజు పొత్తుతో కాదు. ఏ రోజు పొత్తుతో ఎంపీ అవ్వాలా, ఏ రోజు పొత్తుతో ఎమ్మెల్యే అవ్వాలా, ఏ రోజు పొత్తుతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలా, ఏ రోజు పొత్తుతో ముఖ్యమంత్రి కాలా. సో ఆయన స్థాయి సర్పంచ్కి ఎక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ స్థాయి. కానీ మేము ఇంకా పెంచాం. ఆ పెంచిన దానికి జన సైనికులు, అదే జన సైకోలు అంటారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వక ఇంకా ఎందుకు దాన్ని రచ్చగిచ్చుకుంటారు. కానీ అంటే ఇప్పుడు ఆయన మీకన్నా ఎక్కువ, అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్నాడు. ఇవాళ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే స్టేట్మెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో మెజారిటీ ఎక్కువ. ఏం చెప్తారు? మెజారిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కదా. వీళ్ళకంటే 90 ఏళ్ళ మెజారిటీ వచ్చింది అంటే మరి లోకేష్ ఎక్కువ అని ఒప్పుకుంటాడా పవన్ కళ్యాణ్? జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా? అయ్యా లోకేష్ కంటే మా తక్కువ స్థాయి అని చెప్పి ఒప్పుకోమనండి. ఒకసారి ఏదో గుడ్డులో మెల్లగా ఈవీఎంల దయో ఇంకేదో దయతోనో ఒకసారి ఏదో ఎమ్మెల్యే అయిపోయి అదేదో హయ్యెస్ట్ మెజార్టీగా వచ్చేస్తే దాన్ని చూసారంటే 5,43,000 ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు 2011లోనే పార్లమెంట్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అందరూ కలిసి కొమ్మక్కైనా సింగిల్గా వెళ్ళి, అది మా స్థాయి. సో నువ్వేదో జీవితంలో ఏదో ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలామంది అవుతారు ఇప్పుడు జీవితంలో ఒకసారి. ఆయన మా మీద ఊరికి పిచ్చి విమర్శలు చేసి జర్మనీ బో, జపాన్ బో, రష్యా బో అంటే మేము కూడా ముంబై బో, పూణే బో, విశాఖపట్నం బో, లేదంటే ఇంకేదో సింగపూర్ బో అనొచ్చు కదా. కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ అతను నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం తగ్గించుకోవాలి. కానీ అంటే ఇంత గొప్ప విజయాలు చూసిన జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి పార్టీని 100గా నడిపారని మీరు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఓటమి, అది కూడా సరే 11 సీట్లు రావడానికి కారణాలు ఏంటని కొంచెం పక్కన పెట్టి, ఇది వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయలేకనే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఒక రీజన్ పెట్టుకొని
అసెంబ్లీకి వెళ్ళట్లేదు, లేదా ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పేసి ఓటమిని అంగీకరించట్లేదు, మొన్నటికి మొన్న బ్యాలెట్లో జరిగితే కూడా దాని కూడా చెప్పిన మాట ఏంటంటే రిగ్గింగ్ చేశారు అని చెప్పి ఇట్లా దాన్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళారు, సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉంది అన్నదాన్ని విశ్లేషించే ప్రయత్నం కొంతమంది చేస్తారు. దానికి ఏం సమాధానం చెప్తారు? సార్ ఇప్పుడు నేను ఒక్క టైం చెప్తా, మేము ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం, మేము కొత్తగా రాజకీయాల్లోకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని శిఖరాలను ఢీకొట్టి వచ్చాడు ఇక్కడికి, చిన్న చితక వాళ్ళని ఢీకొట్టి రాలా. దేశంలోనే పవర్ఫుల్ ఉమెన్ ఢీకొని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు రెండే దారులు ఉన్నాయి ఆ రోజు. ఒకటి తండ్రికి తండ్రి శవం సాక్షిగా ఇచ్చినటువంటి మాటకు నిలబెట్టుకోవాలి నల్లకాలవ సాక్షిగా, లేదా వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయితే పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవుల కోసం ఈరోజు ఆశపడలా. మీరు అన్నట్టు ఈరోజు మేమన్న ప్రతిపక్ష పదవి కోసం మేమేమి దేబురు అట్లా, మాకు హక్కుగా రావాల్సిందని అడుగుతున్నాం. ఎందుకు హక్కుగా అడుగుతున్నాం? పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, లేదంటే శాసనమండలి అయినా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో అందరూ ఒకవైపు ఉన్నప్పుడు, మిగిలింది ఒకటే మేము ఒకవైపు ఉన్నప్పుడు, అంటే 164 మంది అవతల వైపు, 3 పార్టీలు కూటమి, సింగిల్గా మేము ఒక్కలే అవతల వైపు ఉన్నాం. మాకు నిజంగా 11 కాదు, ఒకటే వచ్చినా మా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాల్సిందే. ఎందుకు? మేము అపోజిషన్ ఒక్కలే ఉన్నారు. పాలకపక్షం ప్రతిపక్షం రెండూ లేకుండా సభ జరిగితే అది ఎవరికి అవమానం? రాష్ట్రానికి అవమానం, రాష్ట్ర అసెంబ్లీకి అవమానం. మీ అంతరకు మీరే డబ్బా కొట్టేసుకుంటాము, చంద్రబాబు నాయుడు వీరుడు, లోకేష్ శూరుడు, పవన్ కళ్యాణ్ ధీరుడు, ఈ పొగుడుకుంటాం మీరంటే దిద్దాని కదా అసెంబ్లీ. మేము అసెంబ్లీలో ఏమడుగుతున్నాం? మేము మిమ్మల్ని ప్రశ్నించడానికి మాకు మైక్ కావాలి. ఆ మైకు సాధారణ ఎమ్మెల్యేగా మీరు గుర్తిస్తామంటున్నారు. గుర్తిస్తే మాకు మైక్ 4 రోజులకు కూడా రాదు. మాకు 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మీరు మైక్ ఇవ్వకుండా కట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు సింగిల్ ఎమ్మెల్యేగా వచ్చి మైక్ ఇస్తాం, 4 రోజులు కూర్చోండి, 5వ రోజు ఇస్తామంటే వాట్ ఈస్ ద యూజ్? అసెంబ్లీకి వెళ్ళి మేము అదే అడుగుతాం, ప్రతిపక్షంగా మాకు రావాల్సింది అడుగుతాం. మీరు అన్నట్టుగా సార్ మాకు విజయాలేమి కొత్త కాదు, ఓటములేమో మాకు కొత్త కాదు. మేము ఎక్కువ రోజులు ఓటమిలోనే ఉన్నాం. ఎందుకు ఎక్కువ రోజులు మేము అపోజిషన్లోనే ఉన్నాం? ఎందుకు? అధికారంలో ఉండి రాజీనామా చేసి మేము బయటికి వెళ్ళాం. అంటే 5 ఏళ్ళు మాకు అధికారం ఉన్నా వదులుకొని బయటికి వెళ్ళాం, వెళ్ళి పోరాటం చేసిన వాళ్ళం. తర్వాత 3 పార్టీలు కలిపి మా మీద మూకుమ్మడిగా వచ్చిన మళ్ళీ ఎదుర్కొన్నాం. మా దగ్గర ఎమ్మెల్యేలు లాక్కొని వాళ్ళకి మంత్రి బాలు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టేస్తున్నాడు కూర్చొని, అయినా ఎదుర్కొన్నాం. సింగిల్గానే పోయారు జగన్మోహన్ రెడ్డి గారు, పోరాడారు. ఈ రోజు తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోలా. ఎందుకు కాంప్రమైజ్ అయితే ఆ సిద్ధాంతాలను వదులుకుంటే? అసలు మా బీజేపీ 2014లో మాతో పొత్తు అడిగింది, 18లో వాళ్ళు విడిపోగానే మమ్మల్ని రమ్మన్నారు క్యాబినెట్లోకి, 19లో పొత్తు అడిగారు, మేము రానన్నాం. మళ్ళీ గెలిచినాక మా కేంద్ర మంత్రి పదవులు ఇస్తాం రమ్మన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కన్ఫర్మ్ అయినా కూడా ఢిల్లీకి మోడీ గారు పిలిచి పార్లమెంట్ సాక్షిగా అడిగారు. పార్లమెంట్లోనే జగన్ గారిని కలిశారు ఆ రోజు, అయినా మేము వెళ్ళాలా. సో మాకు అధికారమే కావాలని అనుకుంటే ఏ రోజు మాకు 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో మేము సిద్ధాంతాల పరంగా ఉన్నదాని ప్రకారం వెళ్తున్నాం. మేము అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున పోరాడతాం. సో అందుకని మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, అసెంబ్లీలో బలమైన వాణిని వినిపించడానికి. ఎవరో ఏదో అనుకోవచ్చు, ఎవరో ఏదో విశ్లేషించుకోవచ్చు. సార్ ఓడిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే చిదంబరన్న, ఓడిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు, ఓహో ఇన్ని రకాల విశ్లేషణలు చేసేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మనం గెలుచుంటే దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసి, అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నాడు అని మిగిలిన వాళ్ళందరూ దేశం అంతా అదే పాటించేవాళ్ళుగా. సో ఓడిపోయినప్పుడు ఏంటంటే ఇవన్నీ తప్పు అంటారు. ఏది మేము తీసుకొచ్చిన స్కూళ్ళు తప్పు అంటారు, మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు తప్పు అంటారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి చేస్తే అవన్నీ తప్పు అంటారు ఓడిపోతే. సో అది ఒక్కోసారి కర్మ, తప్పదు. వాళ్ళు అన్నా మనం వినాల్సిందే, మళ్ళీ ప్రజలకి ఏం చెప్పుకోవాలో చెప్పుకొని మన ఎన్నికలకు వెళ్ళాల్సి. అదే నిజంగానే మైక్ ఇవ్వరనే అనుమానంతో మీరు వెళ్ళట్లేదా? లేకపోతే మీరు అవమానపరిచిన 2 వ్యక్తులు, ఒకరేమో స్పీకర్ దాంట్లో, ఇంకోరేమో డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ మొహం చూడడం ఇష్టం లేక, లేకపోతే వాళ్ళని అధ్యక్ష అనలేక, లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేయలేక, లేదా వాళ్ళని రెస్పెక్టెడ్గా మాట్లాడలేక, అందుకని జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు అన్నది కూడా ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తాను. దానికి మీరు అన్నారు కాబట్టి నేను వీడియో వినిపిస్తాను. ఒక 15-20 సెకండ్స్ ఉంటుంది, ఎక్కువగా ఉండదు. ఇది అయ్యన్న పాత్రుడు మాట. వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి? నన్ను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు అన్నారా? నేను చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు మైక్ ఇస్తారో జగన్ గారికి ఎంతసేపు ఇస్తే వస్తానంటున్నాడు. ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను అని డైరెక్ట్ స్పీకర్ చెప్పాడు. అంటే ఏంటి దానికి అర్థం? 2 మమ్మల్ని మొదటి రోజే అవమానించారు. ఫస్ట్ పాయింట్ ఎందుకు అవమానించారంటున్నాను, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజు సాంప్రదాయంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీగా లీడర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ప్రమాణ స్వీకారం చేయించాలి ఎమ్మెల్యేగా. సో వాళ్ళు ఏం చేశారు? కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరితో చేయించిన తర్వాత చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలు జగన్మోహన్ రెడ్డి గారితో చేయించారు. అక్కడే సాంప్రదాయాలకి
సాంప్రదాయాలని వాళ్ళు కాలు రాసి మమ్మల్ని అవమానపరచాలని మొదటి రోజు నుంచి డే వన్ నుంచి డిసైడ్ అయ్యారు. కానీ ఇదే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అసలు మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్న రూలింగ్ సంబంధించి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాకు సంబంధించి రూలింగ్ ఇస్తా, ఏకవచనంతో సంబోధిస్తా, మేము అవాకులు చెవాకులు బేలేమంట, మేమంట ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నామంట, మేము ఇవ్వము అని చెప్పి కరాఖండికి చెప్పేస్తున్నాడు. మరి అంత ఏకపక్షంగా వాళ్ళు వ్యవహరిస్తా మరి ఏ విధంగా ఇస్తారు? అయినా ఇవ్వటానికి వాళ్ళకి వచ్చిన నష్టమేంది అంటున్నా. ఓకే, ఇప్పుడు పాలకపక్షంగా మీరు అందరూ ఉన్నారు, మమ్మల్ని తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, మీరు అసెంబ్లీలో చేస్తూనే ఉంటారు. మాకు మైక్ ఇచ్చే అవకాశం, సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం అంటున్నాం. మండలిలో ఎంత పద్ధతిగా జరుగుతుంది ఈరోజు మీరు చూడండి. శాసన మండలి సమావేశాలు ఎక్కువ మంది చూస్తున్నారా, శాసనసభ సమావేశాలు ఎక్కువ మంది మండలి ఎక్కువ చూస్తున్నారు. మరి ఎందుకు? అందరూ ఎక్స్పెక్టేషన్ కూడా అదే, మండలిలో బొత్స గారు అక్కడ ఉండి అంత బాగా నడిపించగలిగినప్పుడు అలాంటిది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేస్తున్న కమెంట్స్కి స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు 25 పేజీల విషయాన్ని వివరణ ఇచ్చినా సరే అది ప్రెస్ మీట్ అయిపోయింది తప్ప అది ఆన్ రికార్డ్ వచ్చే అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడు సరే మీరు అన్నట్టు సరే ఎంత టైం ఇస్తారంటే 11 మంది టైం ఈయన ఒక్కనే తీసుకోమని చెప్పండి, అలా అయినా కొద్దిగా ఎక్కువ టైం వస్తుంది కదా, అలా మాట్లాడమని చెప్పండి, తప్పేముంది అన్నది. 11 మందికి ఒకేసారి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్, ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడితే దాంట్లో కనీసం సగం టైం అయినా అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి. ఎమ్మెల్యేకి అయితే మీరు అన్నట్టు 1 minute కూడా రాదు కదా, లేదా 2 రోజులకో 3 రోజులకో 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తుంది. దానివల్ల మీరు ఏముంటుంది, అసెంబ్లీలోకి వెళ్ళి మా వారిని వినిపించడానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టు మండలిలో ఎందుకు ఉంది, మాకు బలం ఉంది కాబట్టి వాళ్ళు కాదనలేరు, చేయాల్సిందే. సో మండలిలో మా బలం ఉంది కాబట్టి ఈరోజు మాకు లీడర్ ఉంది కాబట్టి, ఆ లీడర్ హోదా అక్కడ ఉంది కాబట్టి మాకు అవకాశం ఇస్తున్నారు మైకు. అది కూడా వాళ్ళు లాగేసుకున్నారు అనుకోండి, అది కూడా ఉండదు కదా. సో మేము అడుగుతుంది ఏంటంటే, హోదా అనేది మేము ప్రజల పక్షాన గొంతు వినిపించడానికి మాకు రావాల్సిన హక్కును అడుగుతున్నాం, హక్కుగా అడుగుతున్నాం. మీరేదో 10% ఉండాలి అవన్నీ రాంగ్, అది ఎక్కడ లేదు. ఎందుకంటే స్పీకర్ గారు నిన్న ఇచ్చిన రూలింగ్ లోనే రఘురామకృష్ణరాజు చెప్పారు కదా, రమ్మని చెప్పండి నేను ఇస్తాను టైం కావాలంటే. ఎవరు ఆయన పాత్రుడు కాకపోయినా అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు కలిసి పెట్టిన ప్రెస్ మీట్ నేను ఇప్పుడు వినిపించాను. నేను ఏదైతే ఇందాక అయ్యన్న పాత్రుడు మాటలు వినిపించినాడు, ఇద్దరు పక్కపక్కనే ఉండి వినిపించారు, పక్కపక్కనే కూర్చొని పెట్టినటువంటి ప్రెస్ మీట్. సో నేను ఒకటి క్లియర్గా అడుగుతున్నా, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలని మీరు కోరుకుంటే, లేదు మీరు కానీ నిజంగా తప్పులు చేయట్లేదని చెప్పి మీ 164 మందిలో ఒక్కరికన్నా ఆత్మవిమర్శ చేసుకుంటే, ఎస్ ఎందుకు రమ్మనండి, మేము మైక్ ఇస్తాము, అపోజిషన్ హోదా ఇస్తున్నాం మీకు, సో మైక్ ఇస్తామని చెప్పండి. మేము అపోజిషన్ హోదా మాకేదో క్యాబినెట్ ర్యాంక్ వచ్చిందని అడగట్లేదండి బాబు, ఎందుకంటే మేము అన్ని చూసి వచ్చాం. మేము ఎంపీలు చూసి వచ్చాం, ముఖ్యమంత్రి కొడుకుగా, ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా అన్నీ చూసి వచ్చిన వాళ్ళం మేము. సో మేమేదో ఆ క్యాబినెట్ హోదా ఇప్పుడు ఏదో వస్తే మాకేదో ఇది వస్తుందని అడగట్లా, అవన్నీ చూసి వచ్చిన వాళ్ళం. సో మేము అడుగుతున్నాం, ప్రజల పక్షాన్ని గొంతు వినిపించడానికి అడుగుతున్నాం. వాళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మీరు అన్నట్టు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని వెళ్తాం. ఎందుకంటే మేము ఆల్రెడీ అంతకుముందు కూడా 2 ఏళ్ళు పాదయాత్రకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి బలమైనటువంటి వారిని వినిపించాం. అప్పుడు కూడా మైక్ ఇవ్వాల, ఇలానే కట్ చేశారు. మా దగ్గర కూర్చుంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అటు తీసుకొని మంత్రులు ఇచ్చి మమ్మల్ని తిట్టించి ఈ రకరకాలు చేశారు. సో ఏమి వెళ్ళాం, ప్రజల్లోకి వెళ్ళాం. సో ఇప్పుడు కూడా కొంత టైం ఉంది, ఎన్నికలు ఏడాది కూడా కాలేదు కదా. సో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పరిస్థితి ఉందంటారు. ఎందుకంటే చాలా మంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీని వదిలేసి వెళ్ళిపోతున్నారు నాయకులు ముఖ్యంగా. సరే కార్యకర్తలు ఉన్నారు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నారు, గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా 2.0లో నేను వాళ్ళకు సముచిత స్థానం ఇస్తానని చెప్పి అప్పుడు పట్టించుకోలేదన్నది అడ్మిట్ చేస్తున్నారు. ఇది నడిపించాల్సిన నాయకులందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు రేపు నిజంగా మీరు పాదయాత్రకు వెళ్ళినా లేకపోతే ఇంకో దానికి వెళ్ళినా ఆ తరహా రెస్పాన్స్ కానివ్వండి, రియాక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? మీరు వెళ్ళిపోయిన నాయకుల గురించి చెప్పారు, జాయిన్ అవుతున్న నాయకుల గురించి మొన్న మధ్య మాజీ మంత్రి పిసిసి అధ్యక్షుడిగా చేసిన శైలజ లాంటి సీనియర్ లీడర్ వచ్చి జాయిన్ అయ్యాడు. మరికొంతమంది ఉన్నారు జాయిన్ అయ్యేవాళ్ళు, ఇంకొంతమంది గ్రామీణ స్థాయిలో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర నుంచి లాక్కున్నటువంటి కార్పొరేటర్ల కౌన్సిల్ కొంతమంది మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని నాయకులు వెళ్ళిపోయారని అంటున్నారు, కానీ వచ్చినటువంటి నాయకులను కూడా మనం చెప్పాలి కదా. ఏ పార్టీలో అయినా అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కొంతమంది నాయకులు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, అధికారం కోల్పోయినప్పుడు ఉన్న నాయకులు వెళ్ళిపోవడం జరిగింది. ఇది కామన్ థింగ్, ఇది ఏ స్టేట్లో అయినా ఎక్కడైనా జరిగేది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్గా పోటీ చేస్తే 40% స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది కదా, ఏ రోజు దీనికంటే తగ్గదు కదా. మాకు ఫస్ట్ 45 వచ్చింది 2014లో, తర్వాత 50 వచ్చింది, ఇప్పుడు 40 వచ్చింది. ఇది సింగిల్గానే, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఇన్ని రకాల కుట్రలు అన్నీ, ఇన్ని రకాల జిమ్మిక్కులు చేసినా, అన్ని రకాల హామీలు ఇచ్చినా 40% ఈజ్ స్టాండర్డ్ ఉంది కదా. సో అధికారం రావాలంటే ఇంకంతా 5 to 6%, 46% సింగిల్గా వస్తే అధికారంలోకి వచ్చేసింది కదా రాజకీయ పార్టీ. ఆల్రెడీ 5-6% మా కార్యకర్తల వల్ల మనం కొంత డిసప్పాయింట్ అయ్యిందా, లేదంటే ఇంకెక్కడ అయిందనేది లోపాలను సరి చేసుకుంటాం. ఆబ్వియస్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినా,
ఎప్పుడు ఆయన ఇమేజ్ అనేది పెరుగుతుంది తప్ప ఏ రోజు తగ్గలా. ఇప్పుడు చూస్తున్నాం 8 నెలలుగా మన జరిగింది. ఎందుకు అంత దాడులు జరుగుతుంటే వినుకొండలో రషీద్ అనేటటువంటి అబ్బాయిని వాళ్ళు కిరాతకంగా చంపితే నడు రోడ్డు మీద జగన్ గారు వెళ్తే అది గుంటూరు నుంచి వినుకొండ వెళ్తానికి 7-8 గంటలు పట్టిన పరిస్థితి. దారి పడితే జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా స్వాగతం చెప్తూ మేము ఉన్నామన్నా దాడులు జరిగినా పర్లేదు అని చెప్పి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏం కాదు సార్, ఎవరు నాయకులు పోయినా ఏం కాదు. కానీ ఇప్పుడు కేసెస్ ఎందుకంటే చాలా కీలకమైన అంశము, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే అంటే కొద్దిగా అగ్రెసివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు, లేకపోతే అలాంటి స్పీచెస్ కానివ్వండి, కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరి వల్ల జైలు బాట పట్టే పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నోటీసులు ఇప్పటికే వచ్చేసాయి, ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు భయపడకుండా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది అన్నది దాని మీద ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరెవరిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయంతోనే ఆల్మోస్ట్ వైసీపీ నాయకులు బతుకుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఇష్యూ చూస్తే తన గతంలో కూడా వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి గతానికి ఇప్పటికీ ఆ కంపారిజన్ ఎట్లా మీరు ఇంకా? ఒక్కటైతే స్పష్టంగా చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కూడా భయపట్ల, మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం జైలుకి వెళ్ళటానికి. ఓకే, మా కార్యకర్తలు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. భయపడి ఎక్కడికి పారిపోవట్లా, భయపడి ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవట్లా, భయపడి ఢిల్లీ పోయి అమిత్ షా గారి దగ్గర పురంధేశ్వర్ గారిని పక్కన పెట్టుకొని లోకేష్ లాగా కాలు పట్టుకోవట్లా, మా నాన్నకి బెయిల్ ఇప్పించండి అని. సో వెళ్తాం జైలుకి, మళ్ళీ వస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. మీరు ఇంటర్వ్యూలకి ఒక 15 రోజులు 20 రోజులు దూరంగా ఉంటాం. అంతకుమించి చేసేది ఏముంది? ఇప్పుడు మా కార్యకర్తలు చాలామంది అరెస్ట్ చేశారు, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ వచ్చారు. జైలుకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. నందిగం సురేష్ గారు 5 నెలలు పోయాడు జైలుకి, మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి తిరుగుతున్నారు కదా. సో మాకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పంపించారు, దాదాపు 3 నెలలు ఎంతో, మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు, ఆయన జిల్లా అధ్యక్షుడికి కూడా ఉన్నారు. సో ఏమైంది? సో కొన్ని రోజులు దూరంగా ఉంటాయేమో. అంతకుమించి అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడటం ఏంటి? అరెస్టులకు చేస్తే భయపడి ఢిల్లీ పోయి దాక్కుంటాం. లోకేష్ కట్టంటాలకు అలవాటేమో, అమ్మో మన అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం పవన్ కళ్యాణ్కి ఏమో. సో 16 నెలలు జైల్లో పెడితేనే మేము ఎవరి దగ్గరకు పోలా, మహా అయితే ఇంకో 2-3 నెలలు పెడతారు, తర్వాత ఆయన బెయిల్ రావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్టానే ఉన్నాడు, ఎవరి దగ్గరకు పోలా. సో ఈరోజు జైలు గురించో కేసుల గురించో అసలు ఆలోచనే లేదు, మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. సో మా నాయకులు ప్రజాక్షేత్రంలో ఈరోజు బలంగా ఉన్నారు. ఇంకోటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్న 4 బయటకు వస్తారు. ఇప్పుడు దాకా 4 బయటకు రావట్లా, ఒక్కళ్ళే పోరాడుతున్నారు ఆ కుటుంబంలో. ఇప్పుడు బయటకు ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ అరెస్ట్ చేశారు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి రేపొద్దున వాళ్ళు ఇంకో 4 తిరిగి చెప్పి ప్రచారం చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతుగా తిరిగే పరిస్థితి. అంతకుముందు ఏంది? సో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఈరోజు అట్లా ఉండదు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భార్యని మీరు చూసి ఉంటారు మొన్నటి దాకా, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉంటారు, హౌస్ వైఫ్గా. కానీ ఈరోజు ఏంది అరెస్ట్ చేస్తే ఆమె బయటకు వచ్చి ఖచ్చితంగా రేపొద్దున ఆమె కూడా తిరిగి ప్రచారం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా పోరాటం చేస్తారు కదా. అంటే ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఆ కుటుంబంలో 4 బయటకు వస్తారు. సో బలం ఇంకా పెరిగిద్ది, ఇంకా ప్రచారం చేయటం ఇంకా ఉధృతయిద్ది. ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చినా 2 పెడతాం. సో దాని గురించి అసలు నథింగ్. వీళ్ళని చూసి ఎవడు భయపడతాడు? కానీ ఆత్మస్థైర్యం ఉంటున్నారు. ఎందుకంటే గతంలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసిన అంటే పోలీస్ ఆఫీసర్లకి మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కేసులు అయ్యాయి. తర్వాత మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన, అంటే వల్లభనేని వంశీ మీ పార్టీ ఎమ్మెల్యే కాదు, బట్ అనుబంధంగా పనిచేసిన సార్ అట్లాంటి వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు మీకోసం పనిచేసిన వాళ్ళందరికీ మీద కేసులు అయినాయి. ఇట్లాంటప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఆల్రెడీ రెడ్ బుక్ 2.0 వచ్చింది, అందులో భాగంగానే వీళ్ళందరూ అరెస్ట్లు అవుతాయి. నెక్స్ట్ కొడాలి నాని లైన్లో ఉన్నారు, పేర్నాని అనుకున్నారు, మేబీ పేర్నానికి వాళ్ళనే ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి మేబీ ఆయన సేఫ్ అయిపోయినట్టు. అట్లా నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు కూడా ఉంది, మేబీ ఆల్రెడీ డేట్లు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నట్టున్నారు మీ అరెస్ట్కి సంబంధించి కూడా. సో అలాంటి ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం ఎట్లా అంటే ఎట్లా వస్తుందంటే? నేను ఒకటి ఫస్ట్ బేసిక్గా, అంటే నా వయసు తక్కువ, నాకు రాజకీయ అనుభవం కూడా తక్కువే ఉండొచ్చు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు అనేది ఉంటాయని ప్రిపేర్ అయితేనే రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో గోడ మీద పిల్లుల్లాగా ఉంటే కేసులు ఉండవు, రాజకీయాల్లో పోరాడితే కేసులు ఉంటాయి. దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి నిజాయితీగా పోరాడాలనుకున్నప్పుడు కేసులు ఉంటాయి అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అయితే ఏ ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ ఇంట్లో మెంటల్గా ప్రిపేర్ చేశా, ఖచ్చితంగా ఏదో రోజైతే అరెస్ట్ చేస్తారు వాళ్ళు అనేది ప్రిపేర్ చేస్తున్నా. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. సో నేను అన్నట్టుగా ఖచ్చితంగా సార్, ఇప్పుడు మనం ఓ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు అవతల మనకి వ్యతిరేకులు ఖచ్చితంగా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏంది మన టార్గెట్ చేయాలని చూస్తారు. అది నాట్ ఓన్లీ మీ, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలని చూస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు బలంగా వాయిస్ వినిపించే వాళ్ళని ఎందుకు చేయరు?
ఎస్. సో ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు మనం వాళ్ళు కేసు పెడతారులే అని చెప్పి మాట్లాడకుండా ఉంటే ఇంకా అది ఇంకా రాజకీయాల్లో ఉంటుంది. దానికి తప్పుకొని ఇంట్లో కూర్చొని ఏదైనా వ్యాపారాలు చేసుకోవడం బెటర్ కదా. సో ఖచ్చితంగా మా ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతిందో, జైలుకి వెళ్ళొస్తే ఇంకా పెరిగిద్దేమో సార్, ఇంకా బలంగా పోరాడతామేమో. ఎందుకంటే ఎట్లయినా వెళ్ళనే ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినాక వెళ్ళిన ఏదో ఒక విధంగా మళ్ళీ మనం కూడా టార్గెట్ చేయాలనే ఆలోచనతో ఉంటాం కదా. మనం టార్గెట్ చేసినప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటాం. మన ఎవడో ఒక దెబ్బ వేస్తాడు అనుకోండి ఈరోజు, రేపొద్దున వాడు ఎక్కడ దొరుకుతాడని మనం చూడమా? ఎస్. ఏదో కొట్టాడు అని చెప్పి తీసేసుకొని వెళ్ళిపోం కదా. లేకపోతే ఇంకో చెంప చూపిస్తాడు కూడా కొట్టడానికి మనం గాతి మాత్రం కాదు కదా. అవును. సో ఖచ్చితంగా వాళ్ళు మనం దాడి చేశారు అనుకోండి మన మీద, వాడు ఎప్పుడు దొరుకుతాడని మనం చూస్తాం కదా. Yes. సహజంగా మానవ నైజం కదా. సో అట్లానే మేము ఎందుకు వదులుతాం? ఈరోజు వాళ్ళు కేసులు పెడితే మేము చాలా బలంగా ఉన్నాం. మా బలం మొన్న ఎలక్షన్స్ కంటే ఇంకా పెరిగింది. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ 9 నెలల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ చూసిన తర్వాత ఈవెన్ తెలుగుదేశం వాళ్ళే భయపడుతున్నారు. తెలుగుదేశం వల్లే ఈ లోకేష్ రెడ్ బుక్ని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీన్ని రేపొద్దున లోకేష్ వాళ్ళ మీద వదలలేడు ఏంటి? ఓకే. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద వదిలాడు రెడ్ బుక్ని, అధికారుల మీద వదులుతున్నాడు. రేపొద్దున జనసేనల మీద వదులుతాడు. రేపొద్దున లోకేష్కి సపోర్ట్గా లేని తెలుగుదేశం వాళ్ళ మీద వదులుతాడు. ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం మీద కూడా వదులుతున్నాడు. తలసిల రఘురామ్ గారి మీద 3 కేసులు పెట్టారు. ఓకే. ఆయన 1996లో అనుకుంటా లాస్ట్ కేసు ఆయన మీద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కేసు లేదు ఆయన మీద. సో ఆయన మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు పెట్టారు, ఓ మర్డర్ కేసు పెట్టారు, మొన్న ఈ మధ్య గుంటూరు మిర్చియాడికి సంబంధించి కేసు పెట్టారు. సో ఆయన కమ్మ సామాజిక వర్గం, జగన్ గారికి దగ్గరగా ఉంటాడు. తర్వాత దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గం, ఆయన మీద పెట్టారు. కొడాల నాని కమ్మ సామాజిక వర్గం, ఏదైతే వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గం, పోసాని కృష్ణమురళి కమ్మ సామాజిక వర్గం. సో అంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా లోకేష్ వదలట్లా. అంటే లోకేష్కి మద్దతుగా లేకపోతే అతను కమ్మ కాప రెడ్డి ఇంకొకలా కాదు, ఎవరినైనా వేసేస్తా, ఎవరినైనా రెడ్ బుక్తో ప్రకారం వేసేసి జైల్లో పెడతా అనే కోణంలో వెళ్తున్నాడు. అప్పుడు ప్రజానికి ఇంకా అర్థం కదా. సో లోకేష్ని సమర్థించేటటువంటి కులంలో కూడా వ్యతిరేకత వస్తుంది కదా. సో కొన్ని రోజులు పోయినాక ఇంకా ఉధృతి అవుతుంది. సో వెయిట్ అండ్ సీ, కొన్ని రోజులు ఓపిక పట్టాలంతే. సో వాళ్ళ కేసులా దానికి ప్రిపేర్ అయి ఉన్నాం, దాని గురించి ఆలోచనే లేదు. బయటకు వచ్చిన మళ్ళీ తెల్లారి నుంచే మాట్లాడుతూ స్టార్ట్ చేస్తా. సో 9 నెలల్లో మీరు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, వాళ్ళేమో మంచి పాలన కొనసాగుతుంది, అందుకే ప్రజలు మాకు అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్స్ దానికి రిఫ్లెక్షన్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలా చూడాలంటారు? మీరేమో వ్యతిరేకత అన్నారు, అలా అనుకుంటే కనీసం మొన్న ఓడిపోవాలి కదా. మరి ఉత్తరాంధ్రలో ఓడిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీచర్స్కి సంబంధించినట్టు తెలుగుదేశం పార్టీ ఏం గెలవలేదు కదా. వాళ్ళు తెలుగుదేశం జనసేన మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్ రవివర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఓడిపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రవివర్మకి వాళ్ళు పాకాలపాటి రఘువర్మకి వాళ్ళు మద్దతు ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా అన్ని వీడియోలు మీకు తెలుసు, ఆయన మద్దతు ఇచ్చింది. ఓడిపోయారు. మరి అది వ్యతిరేకత కదా. 2, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాల, అంటే 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ పోటీకి దూరంగా ఉంది. బికాజ్ ఆఫ్ ద కేసులు. ఎందుకు? మేము పోటీకి ఉంటే ఇంకా మా నాయకుల మీద ఎక్కువ ఇంకా కేసులు పెట్టి ఇంకా వేధింపులు చేస్తారు. సో ఈ 1-2 ఎమ్మెల్సీలు పోతే నష్టమేం లేదు కదా, ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని మేము మంచి డెసిషన్ తీసుకున్నాం. సో మేము పోటీ చేయకపోతేనే వాళ్ళకి చొక్కలు చూపించారు టీచర్లు. సో పట్టభద్రుల దగ్గరకు వచ్చేటప్పటికి మీకు తెలుసు ఆడ ఎన్ని జరిగింది సార్. చివరి 2 గంటలు 24% పోలింగ్ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది చెప్పండి. చివరి 2 గంటల్లో 24% పోలింగ్ జరిగిద్దా? పట్టభద్రుల్లో అంతకుముందు 45% పోలింగ్ జరిగితే గుంటూరు కృష్ణాకి ఈసారి 65%, 25% ఎట్లా పెరిగింది? 24-25% పెరిగింది. ఎట్లా పెరిగింది? సో ఉత్తరాంధ్రలో 19 ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉమ్మడి వెస్ట్ గోదావరిలో 19% పెరిగింది గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికలకి పోలింగ్కి ఇప్పటికి. ఎట్లా పెరిగిద్ది? రిగ్గింగ్ చేయకపోతే పెరిగిద్దా? ఓకే. సో పల్నాడు లాంటి చోట 92% పట్టభద్రులు వచ్చి ఓట్లు వేస్తారంట. ఇది కామెడీ అనరు. సో దాన్ని గెలుపుని వాళ్ళు గెలుపు అనుకున్నారు అనుకో, సంబరపడండి, ఇప్పుడు నష్టమేం లేదు కదా. 2 సీట్లు మీకు పెరిగినాయి అంతే కదా. మా సీట్లు ఏం కాదు కదా కోల్పోయినాయి మేము. సో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మేము 9 నెలల్లో బాగా చేసాం, ఈ 2 ఎలక్షన్లో చూపించిందంటే అలానే ఉండమంటున్నా. అలా వాళ్ళు ఉండటం మాకు మంచిది. సో స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంది ఇప్పుడు రాబోతున్నాయి? సో ఇప్పుడు దీనికి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రేపున్న కనీసము అంటే వాళ్ళు చెప్పే ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు అంటే వైసీపీ విపక్షాలను ఆ నామినేషన్ కూడా వేయకుండా ఆపేసి ఆ స్థాయిలో అరాచకం సృష్టించారు కాబట్టి ఇవాళ అప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి మా పార్టీలోకి వస్తున్నారు, సర్పంచుల దగ్గర నుంచి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎక్కువ శాతం వాళ్ళు అట్లా వస్తున్నారు అని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు అన్నట్టు అది రిఫ్లెక్షన్సా లేకపోతే ఇలా గతంలో మీరు చేసిన రిఫ్లెక్షన్స్ కింద వాళ్ళు తీసుకుంటే కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితి, నాయకులు భయపడే పరిస్థితి ఉంటుందిగా సార్. ఒకటి, అంతకుముందు వాళ్ళు నామినేషన్లు వేశారు, ఎక్కడో 1-2 చోట్ల అల్లాలు జరిగిన మాట వాస్తవం, అది కామన్గా ఉంటుంది. 50,000 నామినేషన్లు వచ్చినాయి ఎంపీటీసీ జడ్పీటీసీలకి. మేము అధికారంలో ఉన్నప్పుడు 50,000 నామినేషన్లు ఎంపీటీసీ జడ్పీటీసీలకు వచ్చినాయి. వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడలేక వాళ్ళు తప్పుకుంటే మేము చేయగలిగిందే ఉంటుంది దాంట్లో.
ఏంది ఇప్పుడు వాళ్ళని ఒడ్డు పొడుగు చూసి మా వాళ్ళందరూ వెళ్తున్నారంట. మరి అట్లాంటప్పుడు కిడ్నాప్లు ఎందుకు చేయటం? మీ ఒడ్డు పొడుగు చూసి డైరెక్ట్గా వచ్చేస్తారు కదా. అట్లాంటి ఇప్పుడు బలం లేదు వాళ్ళకి. మన తిరుపతి కార్పొరేషన్ నుంచి తుని మున్సిపాలిటీ దాకా మొత్తం మనం చూసాం వాళ్ళు చేసిన అరాచకం. ఇది పక్క పార్టీలోకి వెళ్తున్నాను మన వాళ్ళు అని చెప్పుకోవటం అంటే అంతకంటే ఇంకా నీతిమాల చర్య ఉంటుంది. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో అట్ట అని చెప్పుకున్నారు. ఇది గెలిచిన అతను వరకు పిలిపించుకొని అతని చంద్రబాబు నాయుడు శాలువా కప్పించుకొని గాది శ్రీనివాస నాయుడుతో మా వాడే అని చెప్పించుకున్నారు. ఫైనల్గా ముఖ్యమంత్రి అన్న కలవటానికి వెళ్తారా? లేదు పార్టీ సంబంధించి అదేదో ఒక ఆర్గనైజేషన్, టీచర్స్ ఆర్గనైజేషన్ సంబంధించి వాళ్ళకి అందరితో సింబల్ లేదు, వెళ్తారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని హత్తుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు మా పార్టీ అని చెప్పుకొని వాళ్ళు వేసుకుంటే అట్లా. ఇప్పుడు కూడా అంతే. తిరుపతి నుంచి తిరుపతిలో కార్పొరేటర్లు మొన్న ఏ విధంగా బెదిరించారో క్లియర్గా మనం అన్ని ఎవిడెన్స్తో చూసాము. తుని కానీ అన్ని చోట్ల, ఏదైతే మన నరసరావుపేట, ఏలూరు, సో ఇవన్నీ మనం చూసాం. నెల్లూరులో 0 ఉంటే వాళ్ళకి ఎట్టొచ్చి డిప్యూటీ మేయర్ చెప్పండి. సో వీళ్ళందరూ మమ్మల్ని చూసి వచ్చేస్తున్నారు అని అనుకుంటే అది రాజకీయ పార్టీకి వాళ్ళు ఘోరంగా తప్పిదం చేసినట్టు. ఆ రిఫ్లెక్షన్ వాళ్ళకి ఇప్పుడు కనపడదు. ఎందుకంటే ఇప్పుడు కనపడదు వాళ్ళకి, తర్వాత కనపడుద్ది. ఎందుకంటే నిజాయితీగా మీరు గెలిచిన వాళ్ళు అనుకోండి, నిజాయితీగా మీ వైపు నిలబడతారు. లేదు మనం పక్కన నుంచి లాక్కున్నప్పుడు రేపు మళ్ళీ వీళ్ళు అటు వెళ్తారు, వాళ్ళు ఇటు వస్తారు, వీళ్ళు అటు వెళ్తారు. రోజు ఇది నిరంతర ప్రక్రియ. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. ఏదో చూపించుకోవడానికి అక్కడ మీరు చేసే అన్యాయాల అక్రమాలని ఆ 4 ఏళ్ల పాటు ఎవరు ప్రశ్నించకుండా ఉండటానికి ఒక అవకాశం మీకు దొరికింది తప్ప మీరు బలమైన దాంట్లో రాదు మీకు. సో అది వాళ్ళు గుర్తించకుండా మాది ఈ దాన్ని అదేంటి వాపం చూసి బలుపు అనుకున్నట్టుగా ఉంటే వాళ్ళకి రేపు పొద్దున్న నష్టం. సో వాళ్ళు ఎన్ని రకాలు అనుకోనండి. మేమైతే ఒకటి క్లియర్, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడిద్ది. మొన్నంటే ఇప్పుడు ఈ కేసులు ఉధృతి బాగా హెవీగా ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మేము ఆగాం తప్ప రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి అన్ని ఎలక్షన్స్లో మేము బలంగా పోరాడుతుంది అంటూ నో డౌట్. ఎందుకంటే 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ సింగిల్గా, అది మీరు గుర్తించాలంటే సింగిల్గానే గుర్తించాలి. ఇన్ని పార్టీలు పోటీ చేసినా, ఇన్ని రకాల హామీలు ఇచ్చినా మా బలం ఎక్కడ వాళ్ళు తగ్గించలేకపోయారు కదా. సో ఖచ్చితంగా మేము నిలబడతాం, కలబడతాం కూడా, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. ఇంటర్నల్గా ఒక డిస్కషన్, ఇప్పుడు ఈ నాయకులు వెళ్ళిపోతున్నా ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న యూత్ లీడర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు లైన్ క్లియర్ అవుతుంది, నెక్స్ట్ ఎమ్మెల్యే పొజిషన్స్ కానివ్వండి, లేకపోతే ఆ ప్రాతినిధ్యానికి అవకాశం దొరుకుతుంది అని ఒక సంతోషంలో ఉన్నారు. అందుకనే డబుల్ ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు యూత్ లీడర్స్ అందరూ అన్నది ఒకటి నాకు వినిపించింది. అది నిజం అబద్ధం నాకు తెలియదు కానీ ఏంటి అలాంటి డిస్కషన్ జరుగుతుందా? యూత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఆలోచనలు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ ఏమన్నా ఆలోచిస్తున్నారా? గతంలో కొద్దిమందికి అవకాశం ఇచ్చారు, ఆల్రెడీ యూత్ చాలా మందికి అవకాశం ఇచ్చారు, తల్లిదండ్రులకు కాకుండా పిల్లలకు అవకాశం ఇచ్చారు. సార్ నెక్స్ట్ మొత్తం అంతా అదే ఫోర్స్తో వెళ్ళబోతోంది అనేది ఒక మాట ఏదో వినిపిస్తుంది. లేదు సార్, 2 రకాల మిక్సింగ్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే సీనియర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే, దాంట్లో నో డౌట్. ఎందుకంటే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. సీనియర్లుగా వాళ్ళ సలహాలు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి. అట్లానే జూనియర్లకు కూడా అవకాశం రావాలి, యువతకు కూడా అవకాశం ఇవ్వాలి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా సీనియర్లని అలానే ఉంచుతూ కొంతమంది జూనియర్లకి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో అవ్వచ్చు, లేదంటే బయట కూడా యువతని సంబంధించి కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఈరోజు మా అధికార ప్రతినిధులు మ్యాక్సిమం టీవీలకు వచ్చే వాళ్ళు చూసుకుంటే అంతా యంగ్ బ్లడ్డే కనపడతారు. అంతా యంగ్ బ్లడ్ 35 years to 40 years లోపు వాళ్ళే కనపడతారు మెజారిటీ చూస్తే. సో ఎందుకు బలమైన వాయిస్ వినిపించే వాళ్ళంతా అదే ఉన్నారు. కానీ అట్లానే మా సీనియర్లు కూడా రోజు అంబటి రాంబాబు గారి నుంచి ఏదైతే కన్నబాబు గారు, లేదంటే మీరు అన్నట్టు బొత్స గారు, ఇప్పుడు మండల్లో వినిపిస్తున్నటువంటి వరద కళ్యాణ్ గారికి అందరూ చూసుకుంటా ఉండే వాళ్ళు సీనియర్లు. సో అన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఆ అవకాశమా ఖచ్చితంగా ఇవాళ రేపు వస్తుంది. నియోజకవర్గాలు పెరిగితే అందరికీ చాలామందికి అవకాశాలు దొరికే ఉంటుంది. సో రాకపోతే అధికారంలోకి వచ్చిన వేరు పదవులు కూడా ఉంటాయి. సో దాని గురించి ఏం ఆలోచన కాదు. కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాల నుంచి ఎట్లయినా ప్రజలను కాపాడాలి. ఎందుకంటే ప్రజలు ఒక రకంగా నమ్మి వేశారా అనే కోణంలో మనం ఆలోచిస్తే వాళ్ళు ఇస్తానన్నటువంటిది చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలన్నింటినీ నమ్మి ఓటేసినప్పుడు మరి నమ్మి ఓటేస్తే వాళ్ళకి కనీసం కొన్నైనా చేయాలి కదా. చేయకుండా నిలువున మోసం చేసి మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి వస్తే ఇంక రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకే అర్థమవుతుంది. దాడులు పక్క చూస్తూ ఉంటే సార్ ఇప్పటికీ ఒక అమ్మాయి నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఒక చిన్న 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఇప్పటి వరకు శవం దొరకలా. ఇట్లాంటి స్థితి నిజంగా బహుశా భూప్రపంచంలో ఉంటుందా? ఒక అమ్మాయిని చంపేసి శవం ఎక్కడుందో 8 నెలలుగా వాళ్ళు కనిపెట్టలేకపోయారనంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అక్కడ అర్థం కావట్లేదా? సో వీటన్నిటి మీద ఖచ్చితంగా పోరాడతాం అన్ని రకాలుగా. గోరంట్ల మాధవ్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అది మీరు అన్నట్టు అక్కడ ఆ శవాన్ని కనుక్కోవడానికి కూడా తీరిక లేదు, కానీ దీని మీద కేసులు పెట్టేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నిన్నగాక మొన్న అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే అనిత గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే అనిత గారిని క్వశ్చన్ అడిగారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
ఇవన్నీ జరిగినాయి మహిళల మీద దాడులకు సంబంధించి అని చెప్పి అడిగితే ఆమె క్లియర్గా ఇచ్చినటువంటి సమాధానం మీకు చూసిన తర్వాత నిజంగా కూడా మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి సమాధానం చెప్పారు. ఏది 16,000 పైగా మహిళల మీద ఈ 9 నెలలు కేవలం మన జూన్ నుంచి, ఒక్క సెకండ్ మీకు ఆ జూన్ నుంచి ఆమె ఇచ్చినటువంటి సమాధానం చూస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటానికి మనం దీన్ని ఒకటాన్ని ఎగ్జాంపుల్గా ప్రజలకు మనం చూపించవచ్చు. ఎందుకంటే ఒక్క సెకండ్ ఇక్కడ ఇదిగోండి, ఆడబిడ్డలపై గంటకు 3 అఘాయిత్యాలు శాసనసభలో వెల్లడించిన ప్రభుత్వం. గత ఏడాది జూన్ నుంచి, అంటే 2024 జూన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు, 4వ తారీఖు. 2024 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 8 నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్టు సోమవారం శాసనసభలో హోంశాఖ మంత్రి వంగలపూడి అంతే వెల్లడించారు. 16,809 మహిళల మీద అఘాయిత్యాలు ఏది 8 నెలల కాలంలో. జూన్ నుంచి చూసుకుంటే జనవరి దాకా ఎంత దారుణమైన సిచ్యువేషన్ అండి. ఇదేది రికార్డ్ అయిన కేసులు, రికార్డు కాని అని ఉంటాయి. ఇంకా మరి పోలీస్ వ్యవస్థ గోరంట్ల మాధవ్ గారంట ఫోక్సో సంబంధించి ఆ అమ్మాయి పేరు ఏదో చెప్పారని దాని మీద వెళ్ళి నోటీసులు ఇవ్వడానికి, లేదంటే పోసాని కృష్ణమురళి గారిని ఈ మూల నుంచి ఆ ఇచ్చాపురం నుంచి ఈడ కుప్పం దాకా అటు ఇటు తిప్పడానికి, ఏది ఎవడో అంట మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి 8 ఏళ్ల తర్వాత నిద్రలేసి అడిగి 8 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చి కేసు పెట్టంగానే ఎమ్మన్నా 5 నిమిషాలు ఎఫ్ఐఆర్ కట్టేసి 48 అవర్స్లో అరెస్ట్ చేసి దీనికి తీరుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి. 16,809 మంది మీద అఘాయిత్యాలు జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం అంటే ఇక్కడే అర్థం కావట్లేదు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఇవన్నీ మేము ప్రజల్లోకి బలంగా మీలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్లోనో ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారానో ఖచ్చితంగా మేము బలంగా తీసుకెళ్ళి ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఖచ్చితంగా ఎండగడతాం, ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ సో మచ్.